కైలాసం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పర్వతం. ఈ పర్వతం మీద ఎవరూ ఎక్కలేదు. కాని ఒక గుహ ఉంది. అక్కడ రాత్రి 12 గంటలకు ఆ గుహ ద్వారం తెరుచుకుంటుంది. లోపల నుండి దైవీకమైన వెలుగు వస్తుంది. ఆ లోపల ఏముందో తెలుసా? ఈ కథ విన్న తర్వాత మీరు నిద్రపోలేరు. పురాతన గ్రంథాలలో, ముఖ్యంగా శివపురాణంలో కైలాస పర్వతం గురించి అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. ఈ పర్వతం మామూలు పర్వతం కాదు. ఇది సాక్షాత్తు శివుడి నివాసం. ఈ పర్వతం మీదకు ఎవరూ ఎక్కలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ పర్వతం చుట్టూ ఒక అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తి ఎంత గొప్పదంటే పర్వతం దగ్గరకు వెళ్లిన ఎంత గొప్ప యోగులు, సాధువులు కూడా వెనుకకు తిరిగొచ్చారు. కొందరైతే తిరిగి రాలేదు. కానీ ఒక కథ ఉంది, చాలామందికి తెలియని కథ. దాదాపు 200 సంవత్సరాల క్రితం టిబెట్ నుండి ఒక యోగి కైలాసం యాత్రకు బయల్దేరాడు. ఆయన పేరు ధర్మనాథ్. ఆయన శివుడి పరమ భక్తుడు. 40 సంవత్సరాల తపస్సు చేశాడు. శివుణ్ణి చూడాలనే ఒకే ఒక కోరికతో ఆయన కైలాసం బయల్దేరాడు. ధర్మనాథ్ కైలాసం బాటలో నడుస్తూ ఉంటే దారిలో ఒక వృద్ధ సాధువు కనిపించాడు. ఆ సాధువు కళ్లల్లో భయం ఉంది. నాయనా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు సాధువు. కైలాసం మీదకు, శివుణ్ణి చూడాలని అన్నాడు ధర్మనాథ్. సాధువు ముఖం పాలిపోయింది. నాయనా, కైలాసం మీదకు ఎవరూ వెళ్లకూడదు. కాని ఆ పర్వతం ఉత్తర దిక్కున ఒక గుహ ఉంది. ఆ గుహలోకి వెళ్లినవాళ్లు తిరిగి రాలేదు. వెనుకకు తిరుగు. కాని ధర్మనాథ్ వినలేదు. ఆయన ముందుకు నడిచాడు. రోజులు గడిచాయి. మంచు తుఫానులు, గాలి, చలి ఏదీ ఆయన్ని ఆపలేకపోయింది. నిరంతరం ఓం నమఃశివాయ అని జపిస్తూ ముందుకు నడిచాడు. ఒకరోజు రాత్రి సమయంలో ఆయనకొక గుహ కనిపించింది. ఆ గుహ ముందు ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి మీద పురాతన లిపిలో ఏదో రాసి ఉంది. ఆ రాతలో ఏముందో తెలుసా? ఆ రాయి మీద ఇలా రాసి ఉంది: ఈ గుహ శివుడి రహస్య నివాసం. ప్రతి యుగంలో ఒక్కసారి మాత్రమే ఈ ద్వారం తెరుచుకుంటుంది. నిజమైన భక్తి ఉన్నవాడికి మాత్రమే ఈ ద్వారం కనిపిస్తుంది. కానీ ఎవరైతే అర్హత లేకుండా లోపలికి వెళితే శివుడి త్రినేత్రం తెరుచుకుంటుంది. ధర్మనాథ్ గుండె వేగంగా కొట్టింది. ఆయనకు భయం వేసింది. కానీ భక్తి ఎక్కువయింది. ఆ రోజునుంచి ధర్మనాథ్ గుహ ముందు కూర్చుని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. ఆయన భక్తి రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. ఒకరోజు అమావాస్య రాత్రి ధర్మనాథ్ ధ్యానంలో ఉంటే ఆ రాయి కదలడం మొదలైంది. నెమ్మదిగా రాయి పక్కకు జరిగింది. ఆ రాయి వెనుక ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారం నుండి దైవీకమైన వెలుగు వస్తోంది. ధర్మనాథ్ కళ్లలో నీళ్లు వచ్చాయి. ఆయన లోపలికి నెమ్మదిగా నడిచాడు. లోపల ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. 1000 వెలుగుల మధ్యలో సాక్షాత్తు మహాదేవుడు కూర్చుని ఉన్నాడు. శివుడు జటాజూటాలు, మెడలో పాములు, చేతిలో డమరు. పార్వతీదేవి పక్కన ఉన్నారు. ధర్మనాథ్ కళ్ల నుండి ఆనంద భాష్పాలు వచ్చాయి. ఆయన సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆ సమయంలో శివుడి నోటినుంచి ఒక మాట వినిపించింది: నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం కావాలో అడుగు. ధర్మనాథ్ చేతులు జోడించన్నాడు: స్వామి, నాకు ఏం వద్దు. మీ దర్శనం చాలు. నేనిక్కడ్నుంచి ప్రపంచానికి ఒక సందేశమివ్వండి. భక్తికి ఎక్కడా వెళ్లాల్సిన అవసరం లేదు. భక్తి ఎక్కడ ఉన్నా అక్కడే నేనుంటాను. కానీ నీ భక్తి ప్రపంచానికి చెప్పు. శివుడి కథ ప్రతి ఒక్కరికీ చెప్పు. ఆ గుహ రహస్యం ప్రపంచానికి చెప్పు. అదే నీ భక్తి ఫలం. ధర్మనాథ్ కళ్ళు తెరిచాడు. శివుడు మాయమయ్యాడు. కాని ఆ అనుభవం ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆయన తిరిగి ప్రపంచంలోకి వచ్చి ఈ కథను ప్రతి ఒక్కరికీ చెప్పాడు. మిత్రులారా, శివుడు కైలాసంలో ఉన్నాడు. ఆయన మనసులో ఉన్నాడు, మన భక్తిలో ఉన్నాడు. కైలాసం ఎక్కాల్సిన అవసరం లేదు. శివుణ్ణి మనసులో తలుచుకుంటే ఆయన ఎప్పుడూ మన పక్కనే ఉంటాడు. ఓం నమఃశివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. శివుడికి జై అని కామెంట్లో రాయండి.